దేవత రా దేవత ఉండల నుంచి వస్తుంది. తమ్ముడు చెప్పింది కదా పెళ్ళే చేసుకోవద్దు. వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ట్రూ లవ్ చేయాలా కూడా యాక్చువల్ గా ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పు, నీ ముఖంలో తెలిసిపోతుంది నాకు అబద్ధం చెప్పు బయటికి. సో ఫేక్ లవ్ చేయకండి, ట్రూ లవ్ చేయండి. చేస్తే లైఫ్ లాంగ్ ఉండండి, అండర్స్టాండింగ్ తో ఉండండి. అప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. మనాలి కులు మనాలి. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఇస్తున్నాం అన్నమాట. మీ లైఫ్ లో, మీ ముగ్గురు లైఫ్ లో ఓకే చాలా మిస్ అయిన సంఘటన అంటే ఫుల్ ఇట్లా మొత్తం ఎమోషనల్ గానీ ఏదన్నా మీ లైఫ్ లో ఏం లేదా? అదే ఏం లేదన్న మొత్తం ఉంది అంటే వాట్ ఎవర్ ఏమన్నా ఉండదు ఒక అంటే ఏదైనా మస్తు ఇట్లా ఫీల్ అరే ఇది చేయాల్సిందే. ఓకే ఇంటర్ చేద్దాం అనుకుంది, డిప్లొమాకి వచ్చింది. ఓకే సో మీ లైఫ్ లో అంటే ఇప్పటి వరకు అంటే ఎంజాయ్ చేద్దాం అంటే బయటికి వెళ్దాం అనుకుంటే కానీ పర్మిషన్ ఇవ్వదు. సో పేరెంట్స్ కొంచెం ఆడవాళ్ళని పంపించండి, జాగ్రత్తగా డే టైంలో పంపించండి. వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ యాజ్ బాయ్స్. ఓకే రైట్. ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పు, నీ ముఖంలో తెలిసిపోతుంది నాకు అబద్ధం చెప్పు బయటికి. కెమెరా ఫేస్ చెప్పు. ఏం లేదా? సో ఈమె కూడా ఏం లేదట గైస్. సో ఓకే సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ గా, మీ ఫ్యూచర్ లో మ్యారేజ్ అంటే ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మీకు ఎలాంటి హస్బెండ్ కావాలా చెప్పు. ఇప్పుడే ఏం డిసైడ్ కాలేదు. ఇప్పటికైతే స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా అంతే. స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటావు. ఇన్ కేస్ ప్రతి ఒక్క గర్ల్ బాయ్ లైఫ్ లో ఇది కామన్. ఒక స్టేజ్ వస్తుంది మ్యారేజ్ చేసుకోవాలా అంటే లైక్ జస్ట్ మనం చూస్తుంటాం కదా ఇట్లా అరే ఇట్లా నా హస్బెండ్ ఇట్లా ఉండాలా. థాట్స్ ఏం లేవు నిజంగా. అరే ఏముండదా? రెస్ట్రిక్షన్స్ అంటే ఏముండదంట. సో పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ కూడా మ్యాటర్స్ అన్నమాట. సో పేరెంట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని వీళ్ళకి నచ్చినట్టు సంబంధాలు చూస్తే కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు లైఫ్ లో. అంతేనా? ఓకే ఇంకేంటి? ఒక లాస్ట్ క్వశ్చన్. ఒకవేళ మీకు వెకేషన్ వెళ్ళాలంటే అంటే ఫుల్ గా డే స్టడీ మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ స్పాట్ పిక్ చేసుకుంటారు? అంటే ఓన్లీ నాట్ ఇన్ హైదరాబాద్, హోల్ వరల్డ్ లో ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడైనా బాలి, మనాలి, కులు మనాలి, అరకు. ఓహో ఈ సీజన్ బెస్ట్ తెలుసా ఆ ప్లేసెస్ కి వెళ్ళాలంటే సూపర్ ఉంటది. సో మీ అందరి కోరికలు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. ఇదర్ మ్యారేజ్ కి బిఫోరా మ్యారేజ్ కి తర్వాతనా? అదే సాలే మ్యారేజ్ కి బిఫోరే ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ. అండ్ గైస్ ఇక్కడ మనకైతే మన సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ.
సో వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకున్నాము. సో ఎవడి గిఫ్టీ గాడు మీకు ఎలాంటి హస్బెండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు? పెళ్ళే చేసుకోవద్దు అనుకుంటున్నాయి. ఎందుకు? ఇప్పటి జనరేషన్ లో చూస్తలేము అన్ని ఎట్లా ఉంది రిలేషన్స్ అవన్నీ ఎవ్రీథింగ్ ఆర్ ఫేక్ అంటే అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. ఎవ్రీథింగ్ ఫేక్ అన్నమాట గైస్. సో చూడండి అందరు ఫేక్ లవ్ చేస్తున్నారట. సో యూ వాంట్ ట్రూ లవ్ రైట్? సో ట్రూ లవ్ గురించి, ట్రూ లవ్ చేయాలా కూడా యాక్చువల్ గా. సో ఇంకే అంటే ఒకవేళ మీరు ఒక సిచ్యువేషన్ వచ్చింది, సో మ్యారేజ్ అనేది ఆబ్లిగేషన్ అయిపోయింది, ఎట్లా చేసుకోవాలా, సో అలాంటప్పుడు మీ హస్బెండ్స్ లో ఏమేమి క్వాలిటీస్ మీరు కోరుకుంటున్నారు? మంచోడైతే చాలు ఇంకేమద్దు. మంచోడైతే చాలు. అంటే మంచోడు అంటే వాడు మంచోడే కానీ మళ్ళీ పైసలు ఉండే ఏముండే మరి అట్లా ఏమద్దు మనీ మేము ఉన్నాం కదా, మేము చదువుకుంటాం, మేము జాబ్ వీళ్ళు జాబ్ చేస్తారంట గైస్. సో వాళ్ళు జాబ్ చేస్తారంట, మంచి హస్బెండ్స్ అయితే మంచిగా ఉండాలా. ఇంకేం క్వాలిటీస్ కావాలా? ఇంకా చీట్ చేయకుండా ఉంటుంది చాలు రైట్. వాట్ ఎవర్ ఎవరితో అయినా లాయల్ ఉండాలా. అంటే ఈ మధ్యన చాలా రిలేషన్స్, ఎగ్జాక్ట్లీ ఫేక్ రిలేషన్స్, చీట్ చేయడం ఇవన్నీ ఎక్కువైతున్నాయి. జస్ట్ ఫర్ టైం పాస్ చేస్తున్నారు అందరూ. అంటే యూత్ అంతా చెడిపోతుంది. ఉన్నారు జెన్యున్ గా చేసేటోళ్ళు కూడా ఉన్నారు, బట్ జెన్యున్ చేసే వాళ్ళకి ఫేక్ దొరుకుతున్నారు, ఫేక్ చేసే వాళ్ళకి జెన్యున్ దొరుకుతున్నారు. ఇది కూడా point. ఎవ్రీవన్ ఆర్ ఫేక్ అని చెప్పి జెన్యున్ వాళ్ళు కూడా హోప్ వదిలేస్తున్నారు. దట్స్ ఇట్. ఇంకేం లేదు. సో యా, సో ఇక్కడ ఏంటంటే అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా జరిగిందా మీకు ఇట్లా? అలా ఏం లేదు, బట్ చూస్తున్నా కదా డాడీ లేరులే పైన హెవెన్ లో ఉన్నారు. డోంట్ వరీ. సో గైస్ ఇక్కడ మనోడు ఫుల్ చూస్తున్నాడు. ఏంది ఏమన్నా డాడీ విషయం కొడుతున్నాడంట. సో ఐ థింక్ యా, సో వెరెవర్ హీ మే బి హిస్ సోల్ బి అట్ పీస్. ఓకే, సో ఇంకా మీకేం కావాలా? ఈడేమంటు వీడైతే వైఫ్ అంటుండు. బెటరా? సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యూత్ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది. సో అందరు ఫేక్ లవ్ ఫేక్ చేసేసి సో లవ్ పైన అనేది ఒక అభిప్రాయమే అందరికి మారుతుంది అనమాట. సో ఫేక్ లవ్ చేయకండి, ట్రూ లవ్ చేయండి. చేస్తే లైఫ్ లాంగ్ ఉండండి, అండర్స్టాండింగ్ తో ఉండండి. అప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా నడుస్తుంది. సూపర్ రియల్లీ పర్ఫెక్ట్. ఓకే, అండర్స్టాండింగ్ ఉంటే చాలు. ఉండాలి, ప్రొటెక్టివ్, పొజెసివ్, వాట్ ఎవర్ ఉండాలి. ఇప్పుడు పాస్ట్ లో చీట్ చేసిన బట్ ప్రెసెంట్ వాళ్ళతో లాయల్ గా జెన్యున్ గా ఉండాలి. ప్రెసెంట్ గా లాయల్ గా ఉండాలన్నమాట. సో అది గైస్, సో ఆల్ మెన్స్ అండ్ ఉమెన్స్ కి ఇది ఒక సందేశం అన్నమాట. సో అందరు ట్రూ లవ్ చేయండి, అండర్స్టాండింగ్ ఉండండి అండ్ బీ లాయల్. ఓకే, బీ జెన్యూన్. అమ్మాయిలను అర్థం చేసుకోవడమే గొప్ప, మీకు ఇంకేం అవసరం లేదు. వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏంటనేది వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకుంటే ఇంకేం అవసరం. అవును, మీరు అంటున్నారు అట్లా. నేను మ్యారీడ్ పర్సన్. సో ఇప్పుడు ఎట్లా అంటే మా వైఫ్ ఇట్లా గడికి ఇట్లా ఆలోచన మారిపోతుంది. మరి అది ఎట్లా ఫికిల్ మైండెడ్ అయిపోతారు. ఆమె మెంటల్ కాదు, అర్థం చేసుకున్నారు కదా మారిపోతుంది అని చెప్పి. అలా కాదు, మెంటాలిటీ అర్థం చేసుకున్నారు కదా, ఇలా మారుతుందని మీరు అర్థం చేసేసుకున్నారు కదా. సో ఆమె ఇట్లా ఉంటుంది అన్నప్పుడు మీరు సిచ్యువేషన్ బేస్డ్ అయి ఉండాలి. అంటే నాకు టార్చర్ ఫీల్ అవుతుంది కదా మళ్ళీ అట్లా. అది టార్చర్ లా తీసుకుంటే టార్చర్ అంటే మా వైఫే కదా అనుకుంటే. నాగా నన్ను బుక్ చేస్తున్నావు దేవత ఉండలేని వస్తుంది. తమ్ముడు చెప్పింది కదా అండర్స్టాండింగ్ అని. పాలు నీళ్లు అర్థం చేసుకుంటే ఇంకేం అవసరం లేదంట. సో ఇది అన్నమాట. సో అందరు అండర్స్టాండింగ్ గా ఉండండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది గైస్. ట్రస్ట్ మీ.
నేను కూడా మా వైఫ్ తో చాలా అండర్స్టాండింగ్ గా ఉంటా, ఫుల్ హ్యాపీగా ఉంటా ఆల్వేస్. సో మీరు లేపేసిండు ఖాళీ చాలా హ్యాపీగా. సో మన తమ్ముడు నాకే వేస్తుడు పంచ్, ఆల్రెడీ వేస్తున్నాడు పంచ్. ఓహో ఓకే. సో థ్యాంక్స్ ఫర్ యూర్ రివ్యూ. బీ హ్యాపీ ఇన్ లైఫ్. God bless you. See you. YouTube bro. శివ ఫ్యామిలీ